హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ డే 3 ఇన్ మలేషియా. మేము ఇవాళ ఫేమస్ బాటు కేవ్స్ టెంపుల్స్ కి అయితే వచ్చేసాము. ఆల్రెడీ తెలుసు స్టాచ్యూ అండర్ రెనోవేషన్ లో ఉందని, మాకు ఇంకా వేరే ఆప్షన్ లేకుండా వెళ్ళింది డిసెంబర్ లో. జాన్ 1 కి రీఓపెనింగ్ అన్నారు. మేము సమ్వేర్ అరౌండ్ డిసెంబర్ 23 కి వెళ్ళాము. సో ఇక్కడ బయట వ్యూ అయితే ఇలా ఉంటుంది. కింద చాలా టెంపుల్స్ ఉంటాయి. అవన్నీ ఫస్ట్ కవర్ చేసుకున్నాక స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. ఇది కింద ఉన్న లోపల టెంపుల్ వ్యూ. టెంపుల్ అయితే నిజంగా చాలా బాగుండే. బ్యూటిఫుల్ స్కల్ప్చర్స్ ఉండే. అసలు ఇక్కడ ఒక పెద్ద స్టాచ్యూ ఉంది అమ్మవారిది. చాలా బాగుంది ఆ స్టాచ్యూ అయితే. ఇది ఒక అమ్మవారి టెంపుల్. ఫస్ట్ లోపలికి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకున్నాం. మేము మనసులో ఉన్న కోరికలన్నీ కోరుకున్నాను. మనకేం పెద్ద కోరికలు ఉంటాయి చెప్పండి. మనం బాగుండాలి, మన ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి, అంతే. ఇక్కడ ఒక ప్రసాదం ఇస్తారు, సమ్ స్వీట్ రైస్ బెల్లంతో చేసింది. అది కూడా టేస్ట్ చాలా బాగుండే. ఇంకా మేము టెంపుల్ అంతా అలా లోపల నడుచుకుంటూ ఎక్స్ప్లోర్ చేసాము. ఇక్కడ బయట చిన్న ఒక లేక్ టైప్ వ్యూ ఉంది. చాలా బాగుంది. దాంట్లో మంచిగా వెరైటీ ఫిషెస్ ఉండే. మేము వెళ్ళింది డిసెంబర్లో అయినా చాలా వేడిగా ఉండే. అసలు డిసెంబర్లోనే అంత వేడి ఉందంటే అసలు సమ్మర్లో ఇంకెంత వేడి ఉంటుండేనో. మనకి ఇక్కడ 60 రూపీస్ పెట్టి కోకోనట్ వాటర్ కొనుక్కోవడానికి ఆలోచిస్తాం. ఇక్కడైతే ఐ థింక్ సమ్ అరౌండ్ 300 రూపీస్ అది. అలాగే ఎనర్జీ కోసం కోకోనట్ వాటర్ తాగేసి స్టార్ట్ అయిపోయాం పైకి. పక్కనే ఇంకో టెంపుల్ కూడా ఉండే. ఆ వాల్ కి చూడండి, పద్మనాభ స్వామిని ఎంత బ్యూటిఫుల్ గా స్కల్ప్చర్ చేశారో. ఇక్కడ టెంపుల్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి. అసలు వెంకటేశ్వర స్వామిని అలా దర్శించుకొని బయటకు వచ్చేసాము. బయట కూడా ఇలా ఒక పెద్ద స్టాచ్యూ ఉంది, చాలా బాగుంది. తర్వాత మ్యాజికల్ స్నో హౌస్ అంట. సరే వెళ్ళి చూద్దామని చెప్పేసి టికెట్స్ తీసుకున్నాము. లోపల ఇలా ఉంటదంట, ఇక్కడ ఈ ఫొటోస్ లో ఉన్నట్టు. లోపల చాలా చల్లగా ఉంటది కాబట్టి ఇక్కడ జాకెట్స్ అరేంజ్ చేశారు. మన సైజ్ కి సూట్ అయ్యే జాకెట్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని వేసుకోవచ్చు. అలా జాకెట్స్ వేసుకొని లోపలికైతే వెళ్ళాము. లోపలికి వెళ్ళాక జస్ట్ ఐస్ తో స్కల్ప్చర్ చేసిన కొన్ని ఫిగర్స్ ఉన్నాయి. పెద్దగా చూడాల్సింది ఏం కాదు ఇది. వీ కెన్ యాక్చువల్లీ స్కిప్ దిస్. మేము ఇంకా లోపల అలా కొన్ని ఫొటోస్ దిగేసి బయటకు వచ్చేసాము. అసలైన ఘట్టం ఇప్పుడే స్టార్ట్ అయింది. స్టెప్స్ అన్ని ఎక్కాక పైన ఇంకో టెంపుల్ ఉంటది. ఇక్కడ ఫారినర్స్ అయితే ఆ మంకీని తెగ వీడియోలు ఫోటోలు తీసేశారు. వాళ్ళు ఎప్పుడు మంకీని చూడలేదో ఏమో మరి. అదేమో మంచిగా వీళ్ళకి పోజెస్ ఇస్తుంది. ఫైనలీ పైకి అయితే వచ్చేసాము. ఫుల్ స్వెట్టింగ్ అయిపోయింది మాకు. ఇది పైకి వచ్చాక వ్యూ ఇలా ఉంటుంది. చాలా బాగుంది యాక్చువల్లీ. కేవ్స్ లోపల ఇంకో టెంపుల్ ఉంది. లోపలికి వెళ్ళి చూసేద్దాం ఎలా ఉందో. అలా టెంపుల్ దర్శనం చేసుకుని అక్కడి నుండి బయలుదేరిపోయాము. మలేషియాలో ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు వేడిగా ఉంటుందో అసలు అర్థం కాదు. సడన్ గా హెవీ రెయిన్ వస్తుంది. ఒక 1-2 అవర్స్ లో మళ్ళీ ఆగిపోతుంది. నెక్స్ట్ మేము సోగో మాల్కి వెళ్ళాము. మలేషియాలో సోగో మాల్ చాలా ఫేమస్. ఇక్కడ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కొంచెం రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటాయి అంటారు. నేనైతే ఫస్ట్ బాత్ అండ్ బాడీ వర్క్స్ కి వెళ్ళాను. బై 1 get 2 ఆఫర్స్ ఉండే. యాక్చువల్లీ ఇక్కడే కాదు, మనకి మింత్రాలో కూడా సేమ్ ఆఫర్ ఉండే. తెలిసి ఎవ్రీ ఇయర్ ఎండ్ ఇలాంటి సేల్ ఉంటుంది. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ చాలా ఫేమస్. ఒక ఫ్లోర్ అంతా హ్యాండ్ బ్యాగ్స్ తో నిండిపోయింది. అసలు ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి ఇక్కడ. మేము కూడా గిఫ్టింగ్ కోసం కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ చూస్తున్నాము. హ్యాండ్ బ్యాగ్స్ అయితే బాగున్నాయి. నాకు ఆల్రెడీ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, సో నాకు అంత ఇంట్రెస్ట్ లేకుండే తీసుకోవడానికి. యాక్చువల్లీ కాస్టింగ్ లో పెద్ద డిఫరెన్స్ ఏం లేదనిపించింది. ఇక్కడితో కంపేర్ చేస్తే ఇండియన్ ప్రైసింగ్ బెటర్ అనిపించింది నాకైతే. కొన్ని సేల్స్ లో పెట్టారు. లో ఉన్న బ్యాగ్స్ ఏమో అసలు బాలేవు. బాగున్న బ్యాగ్స్ ఏమో సేల్స్ లో లేవు. తెలిసిందే కదా వీళ్ళ బిజినెస్ స్ట్రాటజీస్. మా డే అయితే ఇలా షాపింగ్ తో ఎండ్ అయిపోయింది. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ బ్లాగ్.